రైతు భరోసాను అర్హులైన వారికి అందేలా తెలంగాణ ప్రభుత్వం గట్టిగానే కసరత్తు చేస్తోంది. అయితే దీనికోసం రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని చూస్తోంది. అయితే వీటిని అప్లోడ్ చేయడం కోసం ప్రత్యేక వెబ్సైట్ని కానీ యాప్ని కానీ రైతులకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. అయితే ఎప్పుడూ లేనిది కొత్తగా యాప్ని వెబ్సైట్ని కానీ ప్రవేశపెట్టడం వెనుక అసలు రహస్యం ఏంటంటే రాజకీయ నేతలు, ప్రభుత్వ అధికారులు, వ్యాపారవేత్తలు రైతు భరోసాకు దరఖాస్తు చేసుకుంటారా లేదా కేవలం అర్హులైన రైతులు మాత్రమే దరఖాస్తు చేసుకుంటారా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికే ఈ విధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అలాగే ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు కీలక సూచనలు చేశారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. రైతు భరోసా కావాలనుకునే వారు అప్లై చేసుకుంటే రైతు పేరు, పట్టాదారు పాస్ పుస్తకం నంబరు, ఫోన్ నంబర్తో పాటుగా ఊరు, మండలం, జిల్లా వివరాలతో కూడా ఆన్లైన్ అప్లికేషన్ పెడితే సులభంగా ఉంటుందని కమిటీ సభ్యులు భావిస్తున్నారు. దరఖాస్తు చేసుకోబోయే రైతుల భూముల్లో గుట్టలు, రోడ్లు, చెరువులు, గవర్నమెంట్ భూములకు సంబంధించి గుట్టు కూడా బయటపడనుంది. అలాంటి భూములను అగ్రికల్చరల్ నుంచి తొలగించి నోషనల్ ఖాతాల్లోకి తర్జుమా చేసే అవకాశం కూడా ఉంది. అందుకే రైతుల నుంచి దరఖాస్తులు వచ్చాకే CCLA లోని డేటాను పరిశీలించి అక్రమాలు చోటు చేసుకోకుండా చూడొచ్చని ఆలోచిస్తున్నారు. 2 దశల్లో వెరిఫికేషన్ నిర్ధారించి సాగు భూములకే రైతు భరోసా ఇవ్వాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇకపోతే గత ప్రభుత్వం 2018, 19, 2022, 23లో 22,600 కోట్ల నిధులు సాగు చేయని భూములకు ఇచ్చినట్లుగా రేవంత్ సర్కార్ గుర్తించింది. అందుకే గత ప్రభుత్వం చేసిన తప్పును ఇప్పుడు తమ ప్రభుత్వం చేయకుండా ఉండడానికి చూస్తోంది. సాగు భూములకే రైతు భరోసా ఇస్తే పెట్టుబడి సాయం పక్కదారి పట్టదని భావిస్తోంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రజాప్రభుత్వం రైతు భరోసా ఇచ్చి తీరుతుందని సబ్ కమిటీ చైర్మన్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు. బడ్జెట్లో వ్యవసాయంతో సంబంధమున్న రంగాలకు 72,659 కోట్లు కేటాయించినట్లుగా బట్టి చెప్పారు. రుణమాఫీ కోసం 21,000 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో వేశామన్నారు. అయితే ఇంకో విషయం ఏంటంటే రైతులు దరఖాస్తు చేసుకున్న విధానంతోనే కాకుండా శాటిలైట్ ఇమేజ్లను పరిగణనలోకి తీసుకుని అన్ని వైపుల నుంచి సమగ్ర సమాచారాన్ని సేకరించబోతున్నారు. దాంతోపాటు వ్యవసాయ విస్తరణ అధికారులు గ్రామాల్లో ఫీల్డ్ సర్వే చేపట్టి పంటలు వేశారో లేదో కూడా పరిశీలించబోతున్నారు. అంటే వడపోత, క్రాస్ వెరిఫికేషన్ని పక్కాగా చేశాక ఈ పథకాన్ని అమలు చేయాలని చూస్తోంది రేవంత్ సర్కార్. ఇక ఫైనల్గా రైతు భరోసా ఎన్ని ఎకరాలకు ఇవ్వాలనే విషయంపై సీఎం రేవంత్ రెడ్డిదే ఫైనల్ నిర్ణయం కానుంది. ఎక్కువగా 7.5 ఎకరాల వరకు రైతు భరోసా అందించాలంటూ సిఫార్సులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరి దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.